Welcome to IAC. We are with one more Trishul reasoning paper MT6. సో సిక్స్త్ సెట్ ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో సిక్స్త్ సెట్లో కూడా అసలు ఏ క్వశ్చన్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం ఈరోజు. దెన్ లేయర్స్ క్వశ్చన్, రోస్ మోడల్లోనే లేయర్స్ 2 రోస్ ఇచ్చిన క్వశ్చన్ చేస్తాం. దెన్ ఫాలోడ్ బై ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ క్వశ్చన్స్ చేస్తాం. దెన్ మిస్లీనియస్, then coding and decoding, again order and ranking. See, మన క్లర్కల్ ఎగ్జామ్ కావాల్సినటువంటి అన్ని క్వశ్చన్స్ ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ సెట్లో, రైట్? సో యాజ్ యూజువల్గా మళ్ళీ మనం క్వశ్చన్స్ చూద్దాం, ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. సో ప్రతి క్వశ్చన్ నేను మీకు కనిపించిన తర్వాత పాస్ చేసుకొని వీడియో ప్లే మీరు సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేసుకోండి, సో దట్ మనం పెర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. విత్ టైమర్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్ ఒకసారి చూద్దాం. సో ఇది ఈక్వేషన్ ఇచ్చారు మనకి. ఫస్ట్ వన్ బి, ఇక్కడ చూడండి దేనికి రివర్స్ ఇవ్వాల, ఎక్స్ ఈజ్ ద డాటర్, ఎక్స్ ఈజ్ ద అంటే ఎక్స్తోనే స్టార్ట్ అవుతుంది, దీంతో ఎండ్ అవుతుంది, ఇబ్బంది లేదు. ఫస్ట్ వీటి గురించి అడిగాడు. బి యాంపర్సెంట్ ఎస్. సో యాంపర్సెంట్ ఏంటి? డాటర్ ఇన్ లా. బి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎస్. సో ఇక్కడ తీసుకున్నా బి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అంటే ఎస్ వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్ అనమాట. నెక్స్ట్ ఎస్ ఎక్స్క్లమేటరీ పి అని ఇచ్చారు. ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? సన్. ఎస్ ఈజ్ సన్ ఆఫ్ పి. ఎస్ ఈజ్ సన్ ఆఫ్ పి అని తీసుకున్నా. మళ్ళా $L అని ఉంది. నెక్స్ట్ $L అంటే $L అంటే ఎల్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. ఎల్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. ఎలా బ్రదర్ ఇన్ లా అనేది క్లారిటీ లేదండి. ఎస్ వాళ్ళ వైఫ్కి బ్రదరా, లేదంటే ఎస్ వాళ్ళ సిబ్లింగ్ని ఎల్ మ్యారేజ్ చేసుకున్నారా, అది క్లారిటీ లేదు, జస్ట్ రాసి పెట్టుకున్నా అంతే. తర్వాత మళ్ళీ ఎల్ గురించి, ఎస్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎల్ గురించి ఎల్ సిమిలర్ సింబల్ ఇచ్చారు, క్యూ మీన్స్ ఎల్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ అంట. ఓకేనా? ఎల్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ తీసుకోవచ్చు, ఇది ఇక్కడ తీసుకోవచ్చు, అటువైపు తీసుకొని రాసుకున్నాం. ఎల్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ. క్యూ క్యాప్ ఎం అని ఇచ్చారు. క్యాప్ సింబల్ అంటే ఏంటి? క్యూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం. క్యూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం అవ్వాలి అంటే ఎం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, క్యూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా దాని కనెక్షన్ ఎక్కడుందంటే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు చూడండి, టీ స్టార్ క్యూ అని ఇచ్చారు. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఈక్వల్ సింబల్ ఇచ్చారు. ఈ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ టీ. ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ టీ. టీ క్వశ్చన్ మార్క్ ఆర్. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి? టీ ఈజ్ ద కజిన్ ఆఫ్ ఆర్. టీ ఎవరికి కజిన్? ఆర్కి కజిన్. ఆర్ కజిన్ అంటే వీళ్ళు కజిన్స్ అవుతారు కదమ్మా. సో ఆర్ ఇక్కడ పెట్టుకున్నా, ఆర్కి కజిన్ అనమాట. నెక్స్ట్ ఆర్ @Q. @Q అంటే ఆర్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ క్యూ అంటే క్యూ వాళ్ళ ఆర్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ క్యూ అంటే క్యూకి నెఫ్యూ అవ్వడానికి ఇక్కడ ఇటువైపు ఛాన్స్ ఉందన్నమాట. లేదా ఇక్కడ క్యూ తీసుకొని ఇక్కడ ఎం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ క్యూ తీసుకుందాం, ఇక్కడ ఎం పెట్టుకుందాం. ఆ విధంగా చూస్తే LS అని ఇచ్చారు. $L అంటే ఏంటి? ఎల్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్, ఇది ఒక ఛాన్స్ ఉంది. తర్వాత LQM. LQ అంటే ఎల్ ఈజ్, ఈ సింబల్ మీనింగ్ ఏమని ఇచ్చారు ఇక్కడ? ఎల్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. ఎల్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ అంటే అప్పుడు ఇలా తీసుకున్నాం అనుకో. ఎల్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ. క్యూ క్యాప్ ఎం అంటే క్యూ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం. క్యూ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం తీసుకోవచ్చు అప్పుడు. నెక్స్ట్ ETRQ. ETRQ. ఆర్ @Q అంటే ఆర్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ క్యూ. క్యూకి ఆర్ నెఫ్యూ అవడానికి ఇప్పుడు ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత T స్టార్ క్యూ. T స్టార్ క్యూ అంటే టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో వీళ్ళకి పిల్లలు కాబట్టి టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అని పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి? M and A మిగిలినాయి అమ్మ. M and A అంటే యాంపర్సెంట్ అంటే మీనింగ్ ఏంటి? M ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ A. M ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ A. M is the daughter-in-law of A.
ఎస్ అనే సన్ ఉన్నాడు, ఎల్ అనే సన్ ఉన్నాడు, వీళ్ళిద్దరికి వైఫ్స్ అయి ఉండొచ్చు. సో ఎమ్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ అంటే ఇక్కడ రావాలి. నెక్స్ట్ టీఏ పర్సంటేజ్ క్యూ అని ఇచ్చారు. టీకి ఏకి, టీ ప్లస్ ఏ అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఐ, టీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ. టీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ సరిపోయింది. ఏ పర్సంటేజ్ క్యూ అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారనమాట. రైట్. నెక్స్ట్ ఇలా తీసుకుంటే మనం అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఒకసారి. మనం ఎంతవరకు చేయగలిగామన్నది. ఫస్ట్ క్యూఎల్ అని ఇచ్చారు సార్. క్యూఎల్ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు. ఏ అండ్ పి వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు. ఆర్ అండ్ బి వైఫ్ అండ్ హస్బెండ్. ఎం అండ్ క్యూ అండ్ టీ అండ్ ఈ. సో ఏది మిస్ అవుతుంది అంటే ఇక్కడ ఎం అండ్ క్యూ మాత్రమే మిస్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ డి డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఆప్షన్ డి డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. రెండో చూద్దాం. హౌ ఈస్ టీ రిలేటెడ్ టు పి అని ఇచ్చారు. హౌ ఈస్ టీ రిలేటెడ్ టు పి అంటే పి పొజిషన్ మీరు ఉంటే గ్రాండ్ డాటర్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ ద ఫాదర్ అండ్ సన్. ఫాదర్ అండ్ సన్ ఎవరు సార్ ఇందులో? బి అండ్ ఎస్. బి సన్ కాదు, డాటర్ ఇన్ అని చెప్పారు ఆల్రెడీ. ఎం అండ్ ఆర్, ఎమ్ ఆరు ఫాదర్ అండ్ సన్ కాదు. క్యూ అండ్ ఈ ఫాదర్ అండ్ సన్ కాదు. క్యూ అండ్ ఈ ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్. ఏ అండ్ క్యూ ఫాదర్ అండ్ సన్ కాదు. ఎస్ అండ్ ఆర్, ఇది ఎస్ అండ్ ఆర్ అనేది ఫాదర్ అండ్ సన్ అవడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. 12 persons are sitting in 2 parallel rows which has 7 seats in each row and 1 seat is vacant seat in each row. అంటే మొత్తం 7 seats తీసుకోవాలి, ఉన్నది మాత్రం 6 మెంబర్సే ఉన్నారు. అంటే పైన 7 seatsలో 6 మెంబర్సే ఉండాలి, కింద ఉన్న రోలో కూడా 7 seatsలో 6 మెంబర్సే ఉండాలి. ఓకే. దట్టు ఏమి ఇచ్చారు? యూవీడబ్ల్యూ ఎక్స్వైజెడ్ ఆర్ సిట్టింగ్ ఇన్ రో 1 అండ్ ఫేసెస్ సౌత్. సో యూవీడబ్ల్యూ ఎక్స్వైజెడ్ వీళ్ళంతా కూడా సౌత్ వైపు చూడాలని చెప్తున్నారు సార్. XYZ వీళ్ళంతా సౌత్ వైపు చూడాలి. ABCDEFG వీళ్ళంతా నార్త్ వైపు చూడాలి. ఓకేనా? ఇక్కడ వరకు ఇచ్చారు, చూద్దాం. B సిట్టింగ్ ఆన్ ద థర్డ్ సీట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 ఇలా తీసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏమి అడిగారు? బి సిట్టింగ్ ఆన్ ద థర్డ్ సీట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ సీట్లో బి కూర్చొని ఉంది. ద పర్సన్ హూ ఫేసెస్ వై సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి సెకండ్ లెఫ్ట్లో వైని ఫేస్ చేస్తున్న పర్సన్ కూర్చున్నాడు. డికి సెకండ్ లెఫ్ట్లో వైని ఫేస్ చేస్తున్న పర్సన్ కూర్చున్నాడు. ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ డి. బికి డికి మధ్య ఓన్లీ 2 persons మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. సో ఓన్లీ 2 persons మాత్రమే ఉన్నారు అంటే ఇలా తీసుకున్నా. అప్పుడు డీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి ఆపోజిట్లో వై తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ డి. ఒకవేళ వేకెంట్ సీట్ కానీ ఇక్కడ ఉందని అంటే అప్పుడు ఒక పర్సన్ అవుతారు కాబట్టి డి అటువే కూడా రాసుకోవచ్చు. ట్రైల్ వేద్దాం, రాకపోతే నెక్స్ట్ అదే చేంజ్ చేసుకోవాలి. ద పర్సన్ హూ ఫేసెస్ సి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వై. ద పర్సన్ హూ ఫేసెస్ సి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వై. వీళ్ళు సౌత్ వైపు చూస్తున్నారు కాబట్టి 1 2 3 ఈ పర్సన్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? సి ఫేస్ చేస్తున్నారని చేస్తారు. ద పర్సన్ హూ ఫేసెస్ సి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వై. వై హూ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు డబ్ల్యూ. వై పక్కన డబ్ల్యూ రాకూడదు. వై పక్కన డబ్ల్యూ రాకూడదు. 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ ద పర్సన్ హూ ఫేసెస్ డబ్ల్యూ. సికి డబ్ల్యూకి మధ్యలో అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు ముగ్గురిని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా డబ్ల్యూ ఇక్కడికి వస్తాడు. సికి డబ్ల్యూని ఫేస్ చేసే వ్యక్తి మధ్యలో ముగ్గురు ఉండాలని చెప్పారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా డబ్ల్యూ ఇక్కడికి వస్తానంటే ఈ కండిషన్ ఏంటమ్మా? వై పక్కన డబ్ల్యూ ఉండకూడదని చాలా క్లారిటీగా చెప్పారు. సో కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ డబ్ల్యూ పెట్టుకోలేను. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఈ మూడిట్లో ఏదో వేకెంట్ ఉందన్న విషయం అయితే అర్థమైంది. ఎందుకంటే ముగ్గురు తర్వాత డబ్ల్యూ పెట్టడానికి ఇక్కడ అవకాశం రావట్లా. సో కాబట్టి 1 2 3 ఇక్కడ గ్యాప్ వదిలేస్తే ఇక్కడ డబ్ల్యూ రాసుకుంటాను. ఎందుకంటే ఈ మూడిట్లో ఒకటి వేకెన్సీ వదిలేసిన ముగ్గురు పర్సన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు చెప్పిన కండిషన్ చూడండి. 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ అని ఇచ్చారు. 3 persons అని ఇచ్చారు అంటే పొజిషన్స్ కౌంట్ చేయకూడదు, ఉన్న పర్సన్స్ని కౌంట్ చేసుకుంటే రాయాల్సి వస్తుంది అనమాట. సో ద పర్సన్ హూ ఫేసెస్ ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ జెడ్. జెడ్ హూ నైదర్ ఫేసెస్ సి నార్ బి అని ఇచ్చారు. ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ జెడ్. డబ్ల్యూకి జెడ్కి మధ్య ఓన్లీ 2 persons ఉండాలని చెప్పారు. సో 1 2 తీసుకుంటే ఇక్కడ జెడ్ రాయాలి.
కానీ జెడ్కి ఆపోజిట్లో బి రాకూడదని చెప్పారు సార్. జెడ్కి ఆపోజిట్లో బి రావట్లేదు అని అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, డబ్ల్యూకి జెడ్కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. నేను జెడ్ ఇక్కడ తీసుకుందాం అనుకుంటే ఆపోజిట్లో బి వచ్చేస్తుంది. కాబట్టి జెడ్ ఇక్కడే తీసుకోవాలి. జెడ్ అటువైపు తీసుకుంటే సికి వెళ్ళిపోద్ది. అంటే ఖచ్చితంగా ఇందులో వేకెంట్ అనేది ఎక్కడుంది? ఈ రెండిట్లో వేకెంట్ ఉంది సార్. ఈ కిందన మాత్రం ఈ రెండిట్లో ఈ మూడిట్లో వేకెంట్స్ ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓన్లీ 2 persons are sitting between W and Z. Z who neither faces C nor B. 2 persons are sitting between U and V. V who sits to the right of U అని ఇచ్చారు. యూకి రైట్ సైడ్లో వి రావాలి, యూకి వీకి మధ్యలో 2 మెంబర్స్ రావాలంట. V is not sitting at any of the ends of the row అని ఇచ్చారు. యూకి రైట్ సైడ్లో వి రావాలి, యూకి సెకండ్ రైట్లో వి రావాలంటే ఇప్పుడు సపోజ్ యూ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, 1 2 V. 2 persons are sitting in between U and V అని ఇచ్చారు. యూకి వీకి మధ్యలో 2 మెంబర్స్ అని చెప్పారు. 2 మెంబర్స్ అని అంటే సో నేను ఈ పర్సన్ వదిలేసి ఈ పర్సన్ వి రాయలేను. అంటే ఖచ్చితంగా ఇది బ్లాంక్ అనుకుంటే, ఓకేనా, ఇది కానీ వేకెంట్ అని నేను అనుకుంటే అప్పుడు వీళ్ళిద్దరిని వదిలేస్తే ఇక్కడ వి రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నాకు. ఓకేనా. V who sits to the right of U, V is not sitting at any of the end of the row. The person who sits to the immediate left of Z faces the person who sits immediate left of A. Okay, the person who sits to the immediate left of Z, Zకి immediate left లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, Zకి immediate left లో ఉన్న పర్సన్ ఈయనే కదా అవుతాడు. Left of the person who sits immediate to the left of Z faces the person who sits immediate left of A. ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఈ పర్సన్ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఏ హూ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎడ్జసెంట్ టు డి, ఏ డి పక్కన అయితే రాకూడదు. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఈ ఇక్కడ పెట్టుకుంటే ఈకి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ రాయగలం. ఇక్కడ 6 మెంబర్స్ వచ్చారు, ఇక్కడ వేకెంట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇది వేకెంట్ అమ్మా, ఎవరు కూర్చోకూడదు. ఈ కేసులో ఇది వేకెంట్, ఇది కన్ఫర్మ్ అయింది. ఇక్కడైతే ఎవరిని కూర్చోబెట్టలేము. అప్పుడు మిగిలిపోయింది ఎవరున్నారు, వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే UVWXYZ. సో ఎక్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటే దట్ ఈస్ ద అరేంజ్మెంట్, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడమ్మా. హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ సి అండ్ బి. సికి బికి మధ్యలో ఎవరున్నారు అంటే నో వన్, ఎవరు లేరు. సో కాబట్టి నన్ను అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారంటే డి ఉన్నాడు. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ జెడ్ అండ్ డబ్ల్యూ. జెడ్కి డబ్ల్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 1 2 మెంబర్సే ఉన్నారు. పొజిషన్స్ కాదు కదా, పర్సన్స్ లెక్క పెట్టాలి కాబట్టి 2 మెంబర్సే ఉన్నారు. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ వి అండ్ ఎక్స్. వికి ఎక్స్ మధ్యలో ఎవరున్నారంటే జెడ్ ఉన్నాడు. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు. XCWUE. XCUE వీళ్ళంతా కార్నర్స్లో ఉన్నారు, డబ్ల్యూ మాత్రమే మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆప్షన్ సి మిగతా వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇందులో ఇఫ్ ఆల్ ద డిజిట్స్ విత్ ఇన్ ద నెంబర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ దెన్ విచ్ నెంబర్ విల్ బికమ్స్ ద సెకండ్ హైయెస్ట్ అని ఇచ్చారు. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ విత్ ఇన్ ద నెంబర్, ఆ నెంబర్లోని డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తాయని చెప్పారు. అంటే ఏమవుతుంది సార్, ఇది 368 259 356 179 459. All the digits within the number are arranged in descending order, then which will become the second highest. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి 459, సెకండ్ హైయెస్ట్ 368. సో దేని ద్వారా వచ్చింది నెంబరు 386 ద్వారా వచ్చింది. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. If second and third digit of each number are interchanged, then which of the following number will become the lowest number? If second and third digit ఈ రెండు నెంబర్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటే then which of the following number will become the lowest number? ఇట్లా నార్మల్ లోయెస్ట్ నెంబర్ దేని ద్వారా చెప్పగలం మనం, ఫస్ట్ డిజిట్లు బట్టి చెప్పొచ్చు. వీళ్ళేమన్నారంటే ఈ రెండింటిని మార్చుకోమని చెప్పారు. మార్చాల్సిన అవసరం లేదు, ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి 3 2 6 7 5. ఫస్ట్ నెంబర్స్ బట్టి చెప్పేయచ్చు. ఏమడిగారు మనం ఇందులో, విల్ బికమ్ ద లోయెస్ట్ నెంబర్. ఇందులో లోయెస్ట్ నెంబర్ ఏముందమ్మా 2 కదా. సో ఆబ్వియస్గా 295 అనేది ఆన్సర్ పెట్టేయచ్చు. సెకండ్ని థర్డ్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఇందులో ఏది వస్తుందంటే ఫస్ట్ డిజిట్ బట్టి చెప్పట్లేదు కదా ఆర్డర్ అనేది, అందువల్ల దాన్ని ఇంటర్చేంజ్ చేయకుండానే ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ ద డిజిట్స్ విత్ ఇన్ ద నెంబర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అని ఇచ్చారు. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ విత్ ఇన్ ద నెంబర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే 863 952 653 971 954.
దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏమొస్తుందని అడిగారు అనమాట. సో హైయెస్ట్ నెంబర్ ఏమొచ్చింది సార్? 971 వచ్చింది. దట్ ఈస్ ఫ్రమ్ 719. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అండ్ దెన్ ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ నెంబర్, ప్రతి థర్డ్ డిజిట్ నెంబర్ తీసామన్నా అంటే 384, 293, 633, 717, 547 ఇలా వచ్చింది కదా. దెన్ ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతాం? ఇది 483, 392, 336, 717, 745 ఇలా మారుతాయి అన్నమాట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బికమ్ ద లోయెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఇందులో లోయెస్ట్ నెంబర్ ఏముంది సార్? ఇప్పుడు 336 ఉంది. ఈ 336 అనే నెంబర్ ఎక్కడి నుంచి రావచ్చు? 635 నుంచి రావచ్చు. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద సిరీస్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్, అన్ని రివర్స్ రాస్తే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బికమ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ అని ఇచ్చారు. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద సిరీస్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్, రివర్స్లో రాసుకున్నారు. 683, 592, 536, 917, 945గా రాసుకుంటే దెన్ బికమ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ అని ఇచ్చారు. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత? 945. సెకండ్ హైయెస్ట్ నెంబర్ 917. రైట్. సో 917 దేని నుంచి వచ్చింది? 719 నుంచి వచ్చింది. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if a 4-letter meaningful English word is formed by using psychology అనే వర్డ్లో సెకండ్ లెటర్ ఎస్, ఫిఫ్త్ లెటర్ హెచ్ అండ్ సెవెంత్ లెటర్ ఎల్ అండ్ 10th లెటర్ 7, 8, 9, 10 వై ఇలా పదాలు వచ్చినాయి సార్. ఎప్పుడైనా మనకు వర్డ్ తయారంటే ఖచ్చితంగా ఓవెల్ ఉంటేనే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అసలు ఓవెల్ ఏం కనిపించట్లేదు సార్ అందులో. Third letter of the word formed from the right hand. If more than such word is meaningful is word formed, mark B as your answer. If no meaningful word is formed, mark Z as your answer. దీంతో ఎటువంటి వర్డ్ని ఫామ్ చేయలేం కాబట్టి ఆప్షన్ డి జెడ్ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ దీంట్లో ఏది డిఫరెంట్గా ఉందని అడుగుతున్నారు చూడండి. 4 + 2 6, 6 - 4 2, 21 + 2 23, 23 + 4 27, 9 + 2 11, 11 - 4 7, 18 + 2 20, 20 - 4 16. చూడండి ఇక్కడ +2 - 4 +2 - 4 +2 - 4 ఉంటే ఇక్కడ మాత్రం +2 + 4 ఉంది. కాబట్టి ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వైర్లెస్ అని ఇచ్చారు. సో వైర్లెస్ ఫస్ట్ దాంట్లో వైర్లెస్ లేదు, రెండో దాంట్లో లేదు, మూడో దాంట్లో వైర్లెస్ ఉంది చూడండి. అలా ఇక్కడ కూడా వైర్లెస్ అనే వర్డ్ ఉంది. ఈ రెంట్లో వైర్లెస్ అనే వర్డ్ ఉంది. కాబట్టి రెంట్లో కామన్గా ఏముంది చూడండి ఒకసారి. VXF కామన్గా లేదు, TRP కామన్గా లేదు, MNC కామన్గా ఉంది, తర్వాత NOC ఉందన్నమాట. ఇప్పుడు ఈ MNC పైన ఎక్కడ రిపీట్ కాలేదు, అదేవిధంగా NOC కూడా పైన ఎక్కడ రిపీట్ కాలేదు. అంటే ఆన్సర్ ఏమవచ్చు అప్పుడు వైర్లెస్కి? MNC అవ్వచ్చు, NOC అవ్వచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి కెనాట్ బి డిటర్మిన్ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డమ్టీ అండ్ ల్యాప్టాప్ అనే దానికి ఆన్సర్ ఏంటని అడుగుతున్నారు అనమాట. చూడండి, ఫస్ట్ డమ్టీ, ఫస్ట్ వన్ ఈజ్ దేర్ డమ్టీ, సెకండ్ దాంట్లో డమ్టీ ఉంది, తర్వాత లేదు, ఇంకెక్కడ లేదు. ఈ రెంట్లో కామన్గా ఏమున్నాయి చూడండి. సో PTQ కామన్గా ఉంది, SRU లేదు, IGH లేదు. IGH ఇక్కడ ఉంది, IGH రెండోది అక్కడ కనిపిస్తుంది, ఛాన్స్ లేదు, VXF లేదు. సో డైరెక్ట్గా డమ్టీ అంటే PTQ అని పెట్టుకోవచ్చు. సో PTQ అనేది ఆప్షన్ బిలో లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు సార్. ఓకే, ఈ మూడు అయితే కాదు సార్, ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రెంట్లో ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ ఎండ్ అనే దాన్ని తీసుకుందాం. సో ఎండ్ అనే దాంట్లో ఫస్ట్ దాంట్లో ఎండ్ లేదు, ఇక్కడ ఎండ్ ఉంది. ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు, ఇక్కడ మాత్రం ఎండ్ ఉందని అంటే ఇక్కడ మాత్రం ఉన్నది ఆన్సర్ అవుతుంది. చూడండి, NOC పైన ఉంది, XLC ఎక్కడ లేదు, MNC పైన ఉంది, IGH పైన. సో XLC పెట్టుకోవచ్చు కదా దీనికి, XLC, PTQ, XLC. మరి IGH అవుతుందో లేదు తెలియదు, ఎందుకంటే అది అవ్వకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ కూడా ఆన్సర్ ఉంది. నెక్స్ట్ IGH చూద్దాం. IGH అనేది ఇక్కడ ఉంది, IGH ఇక్కడ ఉంది, IGH ఇక్కడ ఉంది. ఈ మూడులో కామన్గా ఉన్న పదం ఏంటి సార్? ల్యాప్టాప్, ల్యాప్టాప్, ల్యాప్టాప్. సో కాబట్టి ల్యాప్టాప్. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దా ఈజ్ క్వైట్ యాజ్ ఆప్ అని ఇచ్చారు. సో దా అనేది ఇక్కడ ఇచ్చారు, ఇంకెక్కడ దా అనేది లేదు. దా అంటే ఏమని తీసుకోమంటున్నారు? ఆప్ అని తీసుకోమంటున్నారు. తీసుకుంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ త్రోస్ అని ఇచ్చారు. అప్పుడు త్రోస్ అనేది ఎక్కడ ఉంది? సెకండ్ దాంట్లో ఉంది, ఇంకెక్కడ త్రోస్ అనేది లేదు. సో త్రో ఈజ్ ఏమవుద్దని అడిగారు అనమాట. ఫస్ట్ చూడండి, UTQ
ఎక్కడైనా రిపీట్ అయిందా యూటీక్యూ రిపీట్ కాల, పీటీక్యూ రిపీట్ అయింది, ఐజీహెచ్ రిపీట్ అయింది, మిగిలింది ఏంటి యూటీక్యూ మాత్రమే. సో అక్కడ ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కోడెడ్ as టీఆర్పీ అని ఇచ్చారు. సో ఫస్ట్ దాంట్లో టీఆర్పీ లేదు, రెండో దాంట్లో టీఆర్పీ లేదు, మూడో దాంట్లో టీఆర్పీ ఉంది, నాలుగో దాంట్లో లేదు. సో ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ మాత్రమే ఉండాలి. సో హమ్టీ పైన రిపీట్ అయిపోయింది, బారోస్ ఎక్కడ రిపీట్ కాల, వైర్లెస్ రిపీట్ అయిపోయింది, మౌస్ రిపీట్ అయింది. సో బారోస్ రిపీట్ అవ్వాలా, టీఆర్పీ రిపీట్ అవ్వాలా. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వన్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినారు, చూద్దాం ఒకసారి. సో ఈ క్వశ్చన్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈజీగా టైం స్పెండ్ చేసి 3 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తాం. 3 to 4 మార్క్స్ ఇస్తారు ఇందులో. ఇదే టైం మనం సీటింగ్ అది స్పెండ్ చేస్తే ఒక 4-5 మినిట్స్ పడుతుంది, 5 మార్క్స్ వస్తాయి. ఇది సింపుల్గా వితిన్ 1 మినిట్లో 3 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ అసలు మిస్ చేయొద్దు. రైట్, చూద్దాం ఒకసారి. 7 persons ABC, MNPR are different weights. M is heavier than B. B who is heavier than both N and A. ఇది కండిషన్ సార్. M తర్వాత B రావాలి, B తర్వాత N and A రావాలి. తర్వాత R is heavier than both N and C. R is heavier than both N and C. ఇది రావాలి. The number of persons heavier than N is same as the lighter than N అని ఇచ్చారు. అంటే అబ్వియస్గా ఎన్కి పైన ఎంతమంది ఉంటారో ఎన్కి కింద ఎంతమంది ఉంటారు అంటే ఎన్ ఖచ్చితంగా ఇక్కడ వస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఎగ్జామ్స్లో 7 persons ఇస్తారమ్మా. సో 7 persons ఇచ్చేటప్పుడు ఇది కామన్గా ఇస్తుంది. మిడిల్ పర్సన్ మిడిల్ ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి ఆ మిడిల్ పర్సన్కి పైన ఎంతమంది ఉన్నారు, కింద ఎంతమంది ఉన్నారని చెప్తారనమాట. అప్పుడు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది మనకి. తర్వాత బి ఈజ్ లైటర్ దెన్ ఆర్. బి ఈజ్ లైటర్ దెన్ ఆర్. ఇలా ఇచ్చినారు, బి ఈజ్ లైటర్ దెన్ ఆర్. తర్వాత ఆర్ హూ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ పర్సన్. చూడండి, ఆర్ తర్వాత బి రావాలి, కానీ ఆర్ హెవియెస్ట్ కాదని చెప్తున్నారు. బి తర్వాత ఎన్ఏ రావాలి, తర్వాత ఎన్సి రావాలి. సో ఇక్కడి నుంచి మొదలు పెడతా. ఆర్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, హెవియర్ కాదు. అప్పుడు బి ఇక్కడ పెట్టుకుంటే బి తర్వాత ఎన్ వచ్చింది. అప్పుడు తర్వాత ఆర్ తర్వాత ఎన్ అండ్ సి రావాలి. అప్పుడు సి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఓన్లీ 2 persons వెయిట్ బిట్వీన్ బి అండ్ పి. బీకి పీకి మధ్యలో 2 persons ఉన్నారు. పైన రాయలేను, ఇటువైపు రాయగలను. పి హూ ఈజ్ ద హెవియర్, బి హూ ఈజ్ హెవియర్ దెన్ సి. సి కంటే హెవియర్. అప్పుడు ఎన్ తర్వాత ఎవరు రావచ్చు, ఇంకా ఛాన్స్ ఉంది, ఏ రావచ్చు అనమాట. ఓకేనా. అప్పుడు మిగిలిపోయింది ఎవరున్నారు సార్, ఏబిసి. ఏ మిగిలిపోయాడా, ఏబిసి అయిపోయింది. ఎంఎన్పిఆర్, ఎం రాసుకోవచ్చు అప్పుడు, ఎంఎన్పిఆర్. ఇది మన వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ అనమాట. హౌ మెనీ పర్సన్స్ వెయిట్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఆర్కి పీకి మధ్య ఎంతమంది ఉన్నారు అంటే 3 members ఉన్నారు. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ఎన్ అండ్ పి 72 kgs and 60 kgs రెస్పెక్టివ్లీ. సో ఎన్ 72 kgs అండ్ పి 60 kgs. సో దెన్ వాట్ ఈస్ ద పాసిబుల్ వెయిట్ ఆఫ్ సి అని ఇచ్చారు. అప్పుడు 60 కంటే తక్కువ ఉండాలి కదా. 60 కంటే తక్కువ ఎక్కడ ఇచ్చారమో ఆప్షన్ సిలో ఇచ్చారు. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఏది కరెక్ట్ అని ఇచ్చారు, ఆర్ అండ్ బి. ఆర్ కిందన బి ఉంది. సెకండ్ ఆప్షన్ ఏపి, ఏ కిందన పి ఉంది. పిసి, పి కిందన సి ఉంది. ఏఆర్, ఏకి పైన ఆర్ ఉంది. బిఎన్, బి కిందన ఎన్ ఉంది. అన్నీ ఒకలా ఉన్నాయి. ఆప్షన్ డిలో ఇచ్చింది మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ అరౌండ్ అ సర్క్యులర్ టేబుల్. సో సర్టెన్ మోడల్లో, సర్కిల్ మోడల్లో క్వశ్చన్ ఇది. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ అరౌండ్ అ సర్క్యులర్ టేబుల్. Circular table facing the center, 3 persons sits between F and M. సో ఎఫ్కి ఎంకి మధ్యలో 3 persons ఉన్నారని చెప్తున్నారు. 1 2 3 4 ఇలా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఎఫ్కి ఎంకి మధ్యలో 3 members ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్, 2 persons sits between L and O. O who sits third to the left of F. 1 2 3. 2 persons sits between L and O. 2 persons sits between L and O. O who sits fourth to the left of F అని ఇచ్చారు. ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే మధ్యలో ముగ్గురు రావాలి. ఎఫ్కి ఫోర్త్ లెఫ్ట్లో ఓ వచ్చాడంటే ఖచ్చితంగా ఎం ఇటువైపే రావాలి. ఎఫ్కి ఎంకి మధ్యలో ముగ్గురు ఉన్నారు చెప్పారు, ఇటువైపే తీసుకు, ఎందుకంటే ఎఫ్కి లెఫ్ట్లో ఓ రావాలని చాలా క్లారిటీగా చెప్పారు అనమాట. తర్వాత ఓ హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ 5 persons సిట్స్ బిట్వీన్ ఎం అండ్ డి. ఎంకి డికి మధ్యలో 5 persons ఉండాలి. 1 2 3 4 5. డి ఇక్కడ రాసుకోవచ్చు, లేదా ఇటువైపు వెళ్ళచ్చు. ఇటువైపు అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువైపు చూద్దాం. 1 2 3 డి ఇక్కడ తీసుకున్నా. తగ్గించడానికి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు ఇక్కడ,
15 12 అంటే ఇలా ఉన్నాయి కాబట్టి చూద్దాం ఒకసారి. ఒకవేళ అటు కాకపోతే డి ఇటువైపు రాయాలి. ఒకసారి డికి కండిషన్ రాసి పెట్టుకుంటున్నాం. ఒకవేళ కాకపోతే మార్చాల్సింది ఇది. తర్వాత ఏమిచ్చారు? మోర్ దెన్ 2% సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్కి ఎంకి మధ్యలో మోర్ దెన్ 2% సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం అని ఇచ్చారు. ఎల్కి ఎంకి మధ్యలో మోర్ దెన్ 2% ఉండాలి. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో ఇక్కడ పాయింట్ ఇచ్చింది ఏంటమ్మా? 2% సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ. ఎల్కి ఓకి మధ్యలో 2% అని అంటే ఎల్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పెట్టుకున్నా ఎంకి ఎల్కి మధ్యలో ఎక్కువ మందే ఉన్నారు. మోర్ దెన్ 2% ఉన్నారు ఎల్కి ఎంకి మధ్యలో. డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చారు. డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అంటే డికి లోపల చూస్తారు కాబట్టి డబ్ల్యూ ఇటువైపు ఉండడానికి ఛాన్స్ ఉందమ్మా. నాట్ మోర్ దెన్ 20% సిట్స్ అరౌండ్ ద టేబుల్ అని ఇచ్చారనమాట. తర్వాత ఎల్ సిట్స్ ఎయిత్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. 1 2 ఆల్రెడీ ఎల్ ఇక్కడ తీసుకున్నాం కదా. 1 2 3 4 5 6 7 8 అంటే ఇది ఒకటి తీసేస్తే సరిపోతాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే డబ్ల్యూకి ఎల్ సిట్స్ ఎయిత్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. 1 2 3 4 5 6 7 8 ఎల్ ఇక్కడికి వచ్చిందన్నమాట. సరిపోయింది కదా. ఎఫ్కి ఎంకి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. ఎంకి డికి మధ్యలో 5 మెంబర్స్ ఉన్నారు. తర్వాత 3% సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎం. ఎఫ్కి ఎంకి మధ్యలో 3%, 2% సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ తీసుకున్నాము. ఓ హూ సిట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ తీసుకున్నాం. రైట్. క్లియర్గా కండిషన్ ఏమి ఇచ్చారు? నాట్ మోర్ దెన్ 20%. నేను కానీ ఎల్ కానీ అటువైపు పెట్టుకుని ట్రై చేస్తుంటే ఖచ్చితంగా 20% కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూద్దాం ఇప్పుడు ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 మెంబర్స్. సో ఆన్సర్ పెట్టుకోవచ్చాము. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓ సిట్స్ డాష్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చారు. డబ్ల్యూకి ఎన్నో రైట్లో ఉందంటే 1 2 3 4 5 5th టు ద రైట్ కాబట్టి ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఎక్స్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఒకవేళ ఎక్స్ కానీ ఇక్కడ ఉంటే లెఫ్ట్ ఆఫ్ ఎం, దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు సార్? అప్పుడు ఎల్ ఉంటాడు అనమాట. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ అండ్ ఎఫ్కి 1 లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ కదా. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 10 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ ద అనదర్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ స్టాక్. ఇది కూడా అయితే ఫ్లోర్స్ మోడల్స్ లేదా బాక్స్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వన్ చూద్దాం. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ ఓ. ఆర్కి ఓకి మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయి. 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ ఎం అండ్ ఎస్. 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎం అండ్ క్యూ. K is kept above P. L is kept immediately above M. L is kept immediately above M. O is neither kept at the top nor at the bottom. O టాప్లో ఉండకూడదు, అలాగే బాటంలో కూడా ఉండకూడదు. ఇది ఒక పాయింట్ ఇచ్చారు. మోర్ దెన్ 2 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ K అండ్ P. కేకి పీకి మధ్యలో మోర్ దెన్ 2 ఉండాలి. బాక్స్ ఎం ఈస్ కెప్ట్ బిలో బాక్స్ టీ. టీ తర్వాత ఎం రావాలి. నాట్ మోర్ దెన్ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో బాక్స్ ఎన్. ఎన్ కంటే కింద నాట్ మోర్ దెన్ 3 అంటే ముగ్గురు కంటే ఎక్కువ మందిని పెట్టకూడదని. నాట్ మోర్ దెన్ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో బాక్స్ ఎన్ అంటే ఇది చిన్న క్లూ దొరికిందమ్మా మనకి. 2 3 4 5 6 7 8 9 10 బాక్స్ అని ఇచ్చారు. ఎన్ కంటే కనీసం ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఇచ్చారు. ఎన్ ఇక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. నేను పైకి తీసుకుంటే ఏమవుతుంది? ఎన్ కంటే నలుగురు అయిపోతారు కింద. ఎన్ కంటే ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఇచ్చారనమాట. ఓకే, నాట్ మోర్ దెన్ 3 బాక్సెస్. అప్పుడు ఎన్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, 3 కంటే ఎక్కువ కాదు కాబట్టి. ముందు ఫస్ట్ ఎన్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. సో ఎన్కి సంబంధించి డైరెక్ట్ లింక్ అయితే ఇవ్వలేము మనకి. ఇంకా T is kept immediately above R, immediately below R. R and T కలిపి తీసుకోవాలి. 5 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ ఎన్ అండ్ ఆర్. ఎన్కి ఆర్కి మధ్యలో 5 బాక్స్ అంటే 1 2 3 4 5. ఆర్ ఇక్కడ తీసుకోవచ్చు. అప్పుడు ఆర్కి ఓకి మధ్యలో 2 గ్యాప్. ఓ ఇక్కడ తీసుకుంటాను. ఓకేనా. ఓ టాప్లో రాకూడదు, బాటంలో రాకూడదు, ఇబ్బంది లేదు. తర్వాత ఆర్ అండ్ టీ కలిపి ఉండాలి. ఇక్కడ తీసుకున్నాను.
టీ తర్వాత ఎం రావాలి, టీ తర్వాత ఎం రావాలి, ఎల్ అండ్ ఎం కలిసి ఉండాలి. టీ తర్వాత ఎం ఇక్కడ రాయలేను, టీ తర్వాత ఎం ఇక్కడ రాయలేను, టీ తర్వాత ఎం ఇక్కడ రాసుకుంటే ఎల్ ఇక్కడ రాసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇది ఒక ఆప్షన్ ఉందమ్మా, ఎం అండ్ ఎల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత ఎంకి క్యూకి మధ్యలో 3 గ్యాప్ ఉండాలి. ఒకవేళ ఎం ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 వదిలేస్తే క్యూ చివరిన రాసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది, ఇది కూడా మనకు క్లారిటీ లేదు, అందుకే చివరిన రాసి పెట్టా. నెక్స్ట్ టీ తర్వాత ఎం రావాలి, టీ తర్వాత ఎం వచ్చింది. నెక్స్ట్ ఎంకి ఎస్కి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి. సో ఎంకి ఎస్కి మధ్యలో 1 గ్యాప్ పెట్టుకున్నా. కే తర్వాత పీ రావాలి, కే ఇక్కడ రాసుకుంటా, పీ ఇక్కడ రాసుకుంటా. దట్స్ ఇట్. ఆల్ ద కండిషన్స్ గాట్ సాటిస్ఫైడ్. రెస్ట్రిక్షన్ లేదు. ఒకళ్ళు రాకపోయి ఉంటే ఎన్ కింద పెట్టుకుని ప్రయత్నిస్తాం అంతే. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో బాక్స్ ఎం? ఎం కింద ఎన్ని బాక్స్ ఉన్నాయంటే 4 బాక్సెస్ ఉన్నాయి. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ కెప్ట్ ఆన్ ద టాప్? టాప్లో ఉన్నది ఎవరు? బాక్స్ ఆర్. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ బాక్స్ పి? పీకి మీద పైన ఎవరు ఉన్నారు? ఎస్ ఉన్నారు. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎన్ అండ్ కే? ఎన్కి కేకి మధ్య ఎన్ని ఉన్నాయంటే 1 2 3 బాక్సెస్ ఉన్నాయి. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.